హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. చాలా రోజులైతే దాటిపోతుంది. అసలు కాలేజ్ ఫీ అనేది వేస్తారా వెయ్యరా, అసలు ఎప్పుడు వేస్తారు, అంతేకాకుండా పెండింగ్ ఫీ అమౌంట్ 2023-24కి సంబంధించి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది అసలు ఎప్పుడు వేస్తారు, ఇంకా వసతి దీవెన డబ్బులు ఏమైనా వేసే అవకాశం ఉందా, వీటన్నిటి గురించి మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. దయచేసి వీడియోని చివరిదాకా చూడండి, 2 నిమిషాలు ఉంటుంది. ఇక తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి 2024-25లో మనకి కేవలం 2 విడతలు మాత్రమే డబ్బులు అయితే వేయడం జరిగిందండి. అది కూడా కాలేజీ ఫీజు అయితే వేశారనమాట. సో మనకి ఇంకా రిమైనింగ్ 2 విడతల డబ్బులు అయితే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఏ స్టూడెంట్కి రాలేదు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు కూడా దీన్ని అయితే ఇంకా సీరియస్గా అయితే తీసుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా దీని మీద అయితే మీ యొక్క వాయిస్ని అయితే రైజ్ చేయండి గైస్. ఎంతో మంది విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు కాలేజీలకి ఫీజులు కట్టలేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక 6th స్టెప్ వెరిఫికేషన్ అనేది ఏ తారీఖు లోపు పూర్తి చేసుకోవాలి అని చాలా మంది అయితే డౌట్స్ రైజ్ చేశారు. సెప్టెంబర్ 30వ తారీఖే లాస్ట్ డేట్ అండి. ఈ 30వ తారీఖులోగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీస్, అంతేకాకుండా రేషన్ కార్డు, ఇంకా మదర్తో అసోసియేట్ అయిన జాయింట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఇస్తారో జేవిడికి సంబంధించి, సో ఆ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసి మీరు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకువెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఇలా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్టోబర్ నెలలో 2వ వారంలో అయితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మనకు ఒక చిన్న సమాచారం అయితే ఉందండి. అయితే కన్ఫామ్గా ఏ తేదీన ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తారనేది ఇంకా కూడా అప్డేట్ అయితే ఫుల్గా లేదు. కానీ 2వ వారంలో అక్టోబర్ 2వ వారంలో అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక చిన్న సమాచారం అయితే ఉంది. ఆ తర్వాత వసతి దీవెన గురించి అయితే చాలామంది అడుగుతున్నారు, డబ్బులు ఏమైనా వేస్తారా అని. దాని గురించి అయితే ప్రస్తుతానికి ఇంకా ఎలాంటి అప్డేట్ కూడా లేదండి. ఇఫ్ ఎనీ అప్డేట్ తప్పకుండా మీకైతే వీడియో చేసి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడు వేస్తారు, ఎలాగా ఏంటి మొత్తం కూడా చెప్తాను, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇక 2023-24కి సంబంధించి పెండింగ్ ఫీ అమౌంట్ ఏదైతే ఉందో అదైతే నవంబర్లో వేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి గ్రౌండ్ లెవెల్లో మీరు అప్పుడు సచివాలయంలో సబ్మిట్ చేసిన ఫీ రిసిప్ట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది. దాదాపుగా ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వచ్చిందండి. సో దీని గురించి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ వస్తే తప్పకుండా మీకు వీడియోలో చెప్తాను. సో ఇదనమాట, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.